తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం జగన్ను డిఎస్సీ అభ్యర్థులు కలిశారు. డిఎస్సీ ఎగ్జామ్ జరిగిన తీరు, జాబ్స్ ఇచ్చిన తీరు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అభ్యర్థులకు న్యాయపరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అన్యాయం జరిగిందంటున్న అభ్యర్థులకు తోడుగా ఉంటామని జగన్ ఇప్పటికే హామీ ఇచ్చారు. పార్టీకి చెందిన లీగల్ విభాగం అభ్యర్థులకు సహాయపడుతుందని ఆయన తెలియజేశారు. ఎవరైతే ఎలిజిబుల్గా ఇప్పుడైతే బాధితులుగా ఎవరైతే ఉన్నామో కోర్టులకు తలుపులు తట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాము. అన్ని రకాలుగా మీ న్యాయ సహాయము, న్యాయ పోరాటం మీతో పాటు కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లీగల్ సెల్ మొత్తం మీకు అండగా ఉండి నడిపిస్తుంది. వి విల్ ఆల్ స్టాండ్ బై యూ. ఇది ఒకటే కాదు, రేపొద్దున అన్యాయం జరిగింది అని అంటే మాత్రం మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి దీని మీద మళ్ళీ ఒకసారి రీఎంక్వైరీ చేద్దాను. డోంట్ వరీ, వీల్ డిమాండ్ ఫర్ అన్ ఎంక్వైరీ తల్లి, వీల్ డిమాండ్ ఫర్ సిబిఐ ఎంక్వైరీ. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు పొరపాటున వీళ్ళు ఏ రకంగా వీళ్ళు చేయకపోయినా కూడా నాట్ ఓన్లీ ఇప్పుడు ప్రస్తుతానికి నేను చెప్తా ఉన్నాను, ఈ న్యాయ కోర్ట్స్ అనేది ఆశ్రయిస్తూ ఉన్నాం అనేది వన్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ. మ్యాటర్ ఆఫ్ ఓన్లీ టైం. కొంచెం ఓపిక పట్టు. ఏడిచినందువల్ల సాధించేది ఏం లేదు, ధైర్యం కోల్పోవడం వల్ల మనం సాధించేది ఏం లేదు. ధైర్యంగా ఉండండి. మ్యాటర్ ఆఫ్ ఓన్లీ టైం. 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే కళ్ళు అయిపోతుంది. మనం వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఎవరెవరైతే ఈ రకంగా బాధితులుగా ఉన్నారో మీ స్పెసిఫిక్ కేసెస్ మీదనే ఒక ప్రత్యేక కమిషన్ వేసి ఎంక్వైరీ చేపిస్తాం. నేను చెప్తా ఉన్నాను కదా.